నిన్ననే మీరు బడ్జెట్ చూశారు, ఈరోజు పేపర్లు అన్నిట్లో వచ్చాయి. మీరు ఒకసారి ఈ బడ్జెట్ చూస్తే ఇది తొలిసారి ఫుల్ బడ్జెట్ పెట్టాం. నేను ఎన్నికల ముందు మీ అందరికి ఒకే మాట చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇవ్వాలి, అందుకే సూపర్ 6 ఇస్తాను. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేస్తానో చెప్పాను. కానీ ఈరోజు చూస్తే నేను ఆ రోజు చెప్పిన దానికంటే ఇంకా లోతైన గోతులు ఉన్నాయి. రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా నాకే దిక్కు తెలియడం లేదు. ఒక అఘాతం ఉంది. ఈరోజు కేంద్రాన్ని కూడా ఎప్పటికప్పుడు అడిగి ఇవన్నీ కూడా మీరు చూస్తే మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడూ ఒకదానికి కట్టుబడి ఉన్నాను. సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం కొరత లేకుండా పేదవాళ్ళని ఆదుకుంటాను. అదే మాదిరిగా అభివృద్ధిని పరిగెత్తిస్తాను. అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే సంపద సృష్టించబడదు, సంపద లేకపోతే ఆదాయం రాదు. అప్పు చేసి సంక్షేమాన్ని ఇస్తే అది రాబోయే రోజుల్లో మనం సస్టైనబిలిటీ రాదు. అందుకని ఒక సుపరిపాలన ద్వారా ఈరోజు మీరు చూస్తున్నారు టెక్నాలజీ. మీరంతా ఏం ఆలోచిస్తారంటే టెక్నాలజీ పెట్టుకొని మీ వాళ్ళకి ఎవరికైనా మెసేజ్లు పంపించాలంటే పంపిస్తారు, లేకపోతే ఒక సెల్ఫీ తీసుకుంటారు. నేను వస్తా ఉంటే ఇప్పుడు సెల్ఫీ అనేది మామూలుగా అందరికి అలవాటు అయిపోయింది. కానీ నేను ఆలోచించేది ఆ సెల్ ఫోన్ ద్వారా మీకు మెరుగైన సేవలు ఎట్లా అందించాలో అందించడానికి మీ ముందుకు వస్తున్నాను. అందుకే ఒక వాట్సాప్ గవర్నెన్స్ అన్నాను. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, మీ చేతుల్లోనే ఈ ప్రభుత్వం ఉంటుంది. ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ తీసుకొని కొడితే ఆ సర్టిఫికేట్ కావాలన్నా పని కావాలన్నా రికార్డ్ చేసి అధికార యంత్రాంగం జవాబుదారీతనంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. మామూలుగా మీరు ఒకసారి కాగితం ఇస్తే పారేస్తారు, కానీ మెసేజ్ కొడితే మాత్రం అది ఇంక రికార్డ్ అయిపోతుంది. మీరు ఎప్పుడు పెట్టారు, ఏ టైంలో ఇచ్చారు, దానికి కన్సర్న్ ఆఫీసర్ ఏం చేశాడు, మీది సరి అయిన డిమాండ్ అయితే, మీ కోరిక అయితే దానిని నెరవేర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటి విధానానికి శ్రీకారం చుట్టాను. వ్యవసాయంలో డ్రోన్లు వచ్చాయి, మందు కొనడానికి వచ్చాయి. అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఈ యొక్క తెగులుంటే ఆ తెగుళ్లు కూడా చూసి అక్కడే మందు కొట్టే పరిస్థితికి వచ్చాయి. ఇలాంటివన్నీ కూడా వినూత్నంగా ఆలోచించి ముందుకు పోతూ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం. అందుకే నేను చెప్పాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఈ 3 ద్వారా ఈ పేదవాళ్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకే ఈ సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం. ఈరోజు చూస్తే ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. బకాయిలైతే 1,15,000 కోట్లు పెట్టి వెళ్లారు. ఒక్కొక్కటే బకాయిలన్నీ తీర్చాలి. తీర్చకపోతే బ్యాంకులు కూడా అప్పిచ్చే పరిస్థితులు లేవు. దగ్గర రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. దీనిపైన 25% మన బడ్జెట్ అంతా వడ్డీకి తిరిగి కట్టడానికి సరిపోతుంది. ఒక పక్క దాని అప్పులు వడ్డీ చెల్లిస్తూనే మళ్ళా సంక్షేమాన్ని చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ఎక్కువ సంపాదించాలి. ఆ ఎక్కువ ఏ విధంగా సంపాదించగలుగుతామో దాని మీదనే దృష్టి పెట్టా. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 12.92% 9 నెలల పరిపాలనలో గ్రోత్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం ఉంది, రాష్ట్రం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. 100 రూపాయలు ఉంటే కేంద్రం కొన్నిటికి 90 ఇస్తారు, కొన్నిటికి 40 రూపాయలు ఇస్తారు, కొన్నిటికి 50 రూపాయలు ఇస్తారు. దానికి మిగిలింది మ్యాచింగ్ పెట్టి
దాన్ని ఉపయోగించుకుంటే మన ప్రజలకు లాభం వస్తుంది. ఇలాంటి 94 కార్యక్రమాలుంటే 94 కార్యక్రమాల్లో వచ్చిన డబ్బుల్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేసేశారు, వేరే దానికి వాడుకున్నారు. అసలు వీళ్ళు డబ్బులు పెట్టలేదు, లెక్కలు ఇవ్వలేదు. ఇవ్వకపోతే కేంద్రం నేను పోతే ఈ లెక్కలు లేకపోతే మేమేం చేయలేమంటే దగ్గర మీరు ఒకసారి చూస్తే 9,371 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్రానికి మళ్ళా యూసీసీ ఇచ్చి మళ్ళా డబ్బులు రిలీజ్ చేయించే పరిస్థితికి వచ్చాను. దీంట్లో 73 ఇప్పటికే సరిచేశాం. నేను అడుగుతున్నా 5 ఏళ్లలో మీ ఊర్లో సిమెంట్ రోడ్లు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు వేసిన రోడ్లే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. పాడి రైతులున్నారు చిత్తూరు జిల్లాలో, గోకులాలు కట్టారా అని అడుగుతున్నా. ఈరోజు కట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు లేనిది ఇప్పుడు ఎట్టొచ్చింది? మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల వచ్చిన డబ్బుల్ని పంది కుక్కులు మారుగా వీళ్ళు పంచుకున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి ఒక్క పైసా కూడా పేదల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే మనం అందరం కూడా చెత్తలో ఉండాలి. ఈరోజు మీరు చూడండి, చెత్త మీద పన్నేశారు, కానీ ఆ చెత్త మాత్రం తీయలేదు. నేను ఆ రోజు మీ అందరికీ ఇంటింటి దగ్గర ట్రైసైకిల్ పెట్టి చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్తను తీసుకుపోయి పొడి చెత్త, తేమ చెత్త, తడి చెత్త రెండుగా చేసి వేరువేరుగా చేసి కాంపోస్ట్ తయారు చేసి మిగిలిందంతా కూడా ఫ్యాక్టరీలకు పంపించే పరిస్థితికి వచ్చాం. అన్నీ ఆగిపోయినాయి. మళ్ళా అక్టోబర్ నుంచి ఇప్పుడు మళ్ళా రివైవ్ చేస్తున్నాను. అంటే మన గ్రామాల్లో ఒకప్పుడు మీరు చూస్తే రోడ్డు పక్కనే మరుగుదొడ్లు వాడుకునేవాళ్ళం, రోడ్డు పక్కనే చెత్తంతా వేసేవాళ్ళం. ఊరికొస్తే చెత్త గాని మరుగుదొడ్లు గాని స్వాగతం పలికేటివి. ఈరోజు నాగరిక ప్రపంచంలో సెల్ ఫోన్లు వాడుతున్నాం గాని రోడ్డు పక్కనే మరుగుదొడ్డు చేసుకుంటే ఎంత సబబుగా ఉంటుందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ముందుకు పోతున్నాం. మొన్నటి వరకు మీరు చూశారు, ఏ రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నాం. మొన్నటి వరకు గుంతలే గుంతలు. ఆ గోతులు ఎంత పెరిగాయంటే 5 ఏళ్లలో ప్రమాద సంఘటనకు వెళ్లిపోయినాయి. వాహనాలు ప్రయాణం చేసేలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు మీరు చూడండి, 20,000 కిలోమీటర్లు ఈ 4-5 నెలల్లో 80% నుంచి 85% రోడ్లన్నీ గుంతలు పూడ్చి మళ్లీ మీరు సుజావుగా ప్రయాణం చేయడానికి చేసిన ప్రభుత్వం ఇది. అవి కూడా ఇంకొక నెలకు 2 నెలలకు అయిపోతాయి. ఇప్పుడే మీరు ఇక్కడ చూస్తున్నారు, తర్చూరు రోడ్డు వస్తా ఉంది చిత్తూరు నుంచి.